అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళ అరవింద్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు 1-10-19-28 ఈ తేదీలలో పుట్టిన వారికి 2026లో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఏం ఫాలో చేయాలి, ఎలాంటి ఫాలో చేయకూడదు, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1-10-19-28 అంటే 1 నంబర్కి అధిపతులు అన్నట్లు. 1 నంబర్ అంటే ఎవరు? సూర్యుడు. ఇది అంటే 1 నంబర్ మొత్తం కలిపితే 1 నంబర్ అంటే సూర్యుడు. 2026 అంటే కూడా 2 + 2 4 + 6 ఇది కూడా 10 అండ్ = 1 అవుతుంది. ఇది కూడా సూర్యునికి సంబంధించిన సంఖ్య. కాబట్టి 2026 1-10-19-28 తేదీలలో పుట్టిన వారికి 100కు 1000% అదృష్టాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ఈవెన్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అదృష్టం మీ వెంటే ఉంటుంది. 1-10-19-28 తేదీలలో పుట్టిన వారికి నేను చెప్పినట్లు ఫాలో చేశారనుకోండి, 2026లో మీరు అనుకున్న పెండింగ్ పనులు అవుతాయి. మీకు జాబులు రాకపోతే జాబులు వస్తాయి. మ్యారేజ్లు కాని వాళ్ళకు మ్యారేజ్లు అవుతాయి. ఇక్కడ ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ట్యాప్ ర్యాంక్ రావాలనుకుంటే మాత్రం వాళ్ళకు కంపల్సరీ వస్తుంది. అలాగే మనకు ఏదైనా భూమి వివాదాలు అమ్ముడుపోని వాళ్ళకు అమ్ముడుపోతాయి. కొనాలి అనుకున్న వాళ్ళకు కొనుక్కుంటారు. అన్నిట్లో ఏ రంగంలో ఉన్నా సరే విజయాలని సాధిస్తారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1-10-19-28 తేదీలలో పుట్టిన వారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 5 నంబర్ని ఫాలో చేయాలి. 5 నంబర్ని ఫాలో చేసినట్లయితే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ 5 నంబర్ అంటే 5, 14, 23 ఈ తేదీలను కూడా ఫాలో చేయాలి. 5 నంబర్ని ఫాలో చేయాలి అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎవరైనా సరే 5వ తేదీ కానీ 14వ తేదీ కానీ 23వ తేదీలో పుట్టిన వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అంటే వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు తీసుకున్నట్లయితే మనం విజయాలను కొంచెం కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ 5వ తేదీని పట్టుకోండి. అలాగే వీరి గుణాలు ఎలా ఉంటాయంటే, అందరిలో ఉన్నా కూడా వీరు ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళకు ఏదైతే సమాచారము ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అనవసరమైన సమాచారాన్ని వీరు పొందుపరచుకోలేరు. ఎక్కడ ఉన్నా సరే సమయాన్ని వృధా చేయరు. ఎక్కడ ఉన్నా సరే ఏదైనా సరే నేను సాధించాలి, నేను చేయగలుగుతా, నేను చేస్తా అనే ఉద్దేశాలతోటి మైండ్లో తింపుకుంటూ ఉంటారు అన్నట్లు. వీళ్ళు నా కింద 10 పని చేయాలి, నేను ఒక సంస్థ స్థాపించాలి, ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక స్కూల్ పెట్టాలి, ఒక బిజినెస్ చేయాలి, ఇంకోటి ఏదో ఒకటి చేయాలి, నా కింద 10 మంది పని చేయాలి అనే థింకింగ్ వీళ్ళకు ఎక్కువగా ఉంటుంది ఈ 1-10-19-28 తేదీలలో పుట్టిన వారికి. కాబట్టి మనకు ఇవన్నీ కరెక్ట్ 2026 అదృష్టం ఉంది. కాబట్టి ఇవన్నీ మనకు కరెక్ట్ జరగాలంటే మన పేరు, మన ఫోన్ నంబర్, మన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవన్నీ మనకు కరెక్ట్ ఉండాలి. అవన్నీ కరెక్ట్ ఉన్నప్పుడే మనం అనుకునేది సాధించగలుగుతాం, అనుకునేది చేయగలుగుతాం. కానీ 2026 అనేది ప్రతి ఒక్కరికి అదృష్టం పట్టిందల్లా బంగారం అయ్యే సంవత్సరము. కాబట్టి ఈ సంవత్సరాన్ని ఎవరైనా సరే దుర్వినియోగం చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే 1-10-19-28 తేదీలలో పుట్టిన వారు నల్లటి వస్త్రాలని ధరించకూడదు. నల్లటి వస్త్రాలు అంటే బ్లాక్ కలర్ అంటే మనము షర్ట్లు కానీ, ప్యాంట్లు కానీ, లేకుంటే ఇంకా లేడీస్ శారీస్ కానీ, చిన్నపిల్లలు డ్రెస్సెస్ కానీ ఇలాంటి వాడకపోవడమే మంచిది. ప్యూర్ నల్లటి అంటే మొత్తం ప్లేన్ నల్లటి వాడకపోవడం మంచిది. ఏదైనా సరే మల్టీ కలర్లో ఉన్నాయి వాడండి, ఏం కాదు. కానీ ప్యూర్ నల్లటి వాడకపోవడమే మంచిది. ఎలాంటివి వాడాలి అంటే తెలుపు, పింకు అండ్ పసుపు, గ్రీన్ ఈ 4 కలర్లని మనం ఎటు వెళ్ళినా కూడా ఈ తెలుపు, పింకు, పసుపు, గ్రీన్ ఈ కలర్లని వాడుకోవడం చాలా ఉత్తమము. ఎందుకంటే ఇవి శుభ సూచికలు. ఈ 2026లో 1-10-19-28 తేదీలలో పుట్టిన వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే కలర్స్ అన్నట్లు. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కలర్లను వాడినట్లయితే మనకు విజయాలని అవి లాగుతాయి అన్నట్లు. కాబట్టి మనం ప్రతిరోజు వాడడం అనేది మనకు కుదరదు. కాబట్టి మనం ఒక పెన్ను వాడడమో, ఒక కర్చిప్ వాడడమో, ఒక పర్సు వాడడమో, ఇంకా ఏదో మీ దగ్గర ఏది ఉంటే అది దగ్గర పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అనుకున్నది సాధిస్తారు. కాబట్టి ఈ 2026ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకండి. ఇవి మనం తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇంకా చూసుకున్నట్లయితే మనం
ఎలాంటి జబ్బులు వస్తాయి? ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి ఎలాంటి జబ్బులు వస్తాయి అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జబ్బుల బారిన పడకూడదంటే మంచి ప్రొటెక్షన్ తీసుకొని మంచి చికిత్స వైద్యం తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే చర్మ వ్యాధులు అండ్ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తగినంత తొందరగా ఇలాంటి దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మీరు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి ప్రిడక్షన్ తీసుకోవాలని చెప్పి చికిత్స తీసుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి మీరు 2026లో ఈ తేదీలలో పుట్టిన వారు ఎలాంటి వాడాలి ఏం వాడకూడదు అనేది చెప్పాను కదా, ఇది మాత్రం మీరు గమనించుకోండి. మరియు అలాగే వీళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు మాత్రము ఎవరిదైనా కొంచెం హెల్ప్ తీసుకోండి. అది ఎవరినంటే మీ ఇంట్లో వాళ్ళనా బయట వాళ్ళనా హెల్ప్ తీసుకొని చేసిరనుకోండి ఇంకా విజయాలను ఎక్కువ సాధించే అవకాశం ఉంది. వీళ్ళు ఏంటంటే 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారు ముఖ్యంగా సాధారణంగా ఎదుటి వ్యక్తులని మన ఇంట్లో ఉన్న వాళ్ళనైనా సరే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళనైనా సరే హెల్ప్ తీసుకోమన్నట్లు. ఎలా ఉంటుందంటే వీళ్ళు చెప్తారు కదా, ఇక్కడ నుండి వింటారు, ఇక్కడ నుండి వదిలేస్తారు. కానీ అలా చేయకండి. అలా చేశారనుకోండి చాలా పొరపాట్లు చేసి చాలా తప్పుడు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా ఎవరిదైనా సరే సొల్యూషన్ ఐడియాలు తీసుకొని మీరు చేయాలనుకున్నది ముంగట ఉన్న వాళ్ళకు చెప్పి చేయండి, అన్నీ మీకే మంచి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనకు కరెక్ట్ ఉండాలి అంటే మనం పెట్టుకున్న పేరు, మనం పట్టుకున్న ఫోన్ నంబరు, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్, మన మ్యారేజ్ డేటు కరెక్ట్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. కాబట్టి నేను ఒకటి చెప్తాను, ఇది మాత్రం మీరు గమనించగలరు. ఎవరైనా సరే ఒక ఫోన్ నంబర్ తీసుకుంటే మాత్రము 1, 4, 5, 6, 9 ఈ 5 నంబర్లు మన ఫోన్ నంబర్లో ఉండాలి. ఈ 5 నంబర్లు మన ఫోన్ నంబర్లో 100% ఉండాలి. అంటే అవి స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు. మరియు ఇంకొకటి ఏంటంటే ఫోన్ నంబర్ తీసుకునేటప్పుడు చాలామంది తప్పులు చేస్తున్నారు. ఏ నెంబర్ అయినా సరే 3 సార్లు రావద్దు. 3 సార్లు వచ్చింది అనుకోండి అది చాలా ప్రాబ్లమ్స్ని చేస్తుంది. ఏదైనా సరే 2 సార్లునే రావాలి. కాబట్టి ఇంకొకటి మనం చూసుకుందాం, స్టార్టింగ్ నెంబర్ ఏదున్నా నడుస్తుంది, ఎండింగ్ నెంబరు 5, 6 మాత్రమే ఉండాలి. 0 ఉండకుండా తీసుకోవడమే మంచిది. కొన్ని నంబర్లు ఒక్కసారి రావాలి, కొన్ని నంబర్లు 2 సార్లు రావాలి, కొన్ని నంబర్లు 3 సార్లు రావాలి, కొన్ని నంబర్లు ఒక్కొక్కసారి రాకపోవడమే మంచిది. అది ఎలా తీసుకోవాలనేది మన డేట్ ఆఫ్ బర్త్ని చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్లో ఈ నంబర్స్ ఉన్నాయా, టోటల్ చేస్తే ఇలాంటి టోటల్ వస్తుంది. మీకు ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి నుండి ఇంకా ఘోరమైన పరిస్థితికి వెళ్ళడానికి కారణాలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ కండి. మీకు అన్నిటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఏ సమస్య ఉన్నా, భార్యాభర్తలైనా సరే, అమ్మ నాన్నల సమస్యలైనా సరే, పిల్లల సమస్యలైనా సరే, జాబ్ పరంగా అయినా సరే, స్కూల్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, సమాజంలో అయినా సరే, భూమి వివాదాల్లో అయినా సరే, పలుకుబడి లేకున్నా సరే, ఏ సమస్యలు ఉన్నా ఈవెన్ ప్రతి ఒక్క సమస్యకు మన దగ్గర పరిష్కారం దొరకడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోగలరు. అతి తక్కువ ధరల్లోనే మనం నంబర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు ఇయ్యనంత తక్కువ ధరలో ప్రతి ఒక్కటి ఏ నెంబర్ అయినా సరే, ఏ సిరీస్లో అయినా సరే, 46 కానీ, 50 కానీ, 51 కానీ, 55 కానీ, 42 కానీ, 41 కానీ ప్రతి ఒక్క నెంబర్ మనం తక్కువ ధరలోనే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద కాంటాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మంచిని గ్రహించి మంచి దారిలో వెళ్ళండి. 2026ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏం వాడాలి ఏం వాడకూడదు అనేది. ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి 1 సూర్యునికి అధిపతులు. 2026 కూడా సూర్యునికి అధిపతి. కాబట్టి అందరూ కలిసిమెలిసి మంచిగా మనం ఒక మూట ఉందనుకోండి, ఒక్కడు లేపితేనేమో అది బలంగా లేస్తుంది, అంటే లేవదు కూడా ఒక్కొక్కరికి. అదే ఇద్దరు కలిసి లేపారనుకోండి ఈజీగా లేస్తుంది. ఎందుకు, అక్కడ నుంచి ఒకరు హెల్ప్ చేశారు, ఇక్కడ నుంచి ఒకరు హెల్ప్ చేశారు, కాబట్టి ఈజీగా లేస్తుంది. కాబట్టి మనకు కూడా ఈ పేరు, ఈ ఫోన్ నంబర్, ఈ వెహికల్ నంబర్స్, ఈ మ్యారేజ్ డేట్లు, ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లు అనేవి కూడా ఇలాగే మనకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనం చూసుకోవాలి.
ఏం చేస్తున్నాం, ఏం చేయొద్దు, మనకి ఇప్పుడు ఏముంది, నెక్స్ట్ రాబోయేది ఎలా ఉంది అనేది ప్రతి అని బ్రహ్మదేవుడు కోట్లల్లో లక్షల్లో ఆనందం సుఖం సంతోషంలోనే రాశాడు. కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోక దుర్వినియోగపరుస్తూ లోల కిందికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అలా వెళ్ళకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే కాంటాక్ట్ కండి. మన ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇంకా ఈ తేదీలలో పుట్టిన వారికి నేను కొంచెం మాత్రమే చెప్పాను. ఇంకా రాబోయే వీడియోలలో చాలా క్లారిటీగా చెప్తాను. ఎలాంటి డేట్లు వాడద్దు, ఎలాంటి డేట్లను ఇంకా వాడాలి, ఇంకా ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి, చిన్న పిల్లలైతే ఎలాంటి జాబ్ కోసం ట్రై చేయాలి, ఎలాంటి చదువులు చదవాలి అనే విషయాల గురించి మనం రాబోయే వీడియోలలో ప్రతి ఒక్క దాంట్లో తెలుసుకుందాం. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ చూసుకుందాం. సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా అకౌంట్కి 37,000 రూపాయలు వస్తున్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. మనం కామెంట్ చేసినా కూడా ఆ కామెంట్ని 10 మంది చదవడం ద్వారా మనకు అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి మనం కామెంట్ చేద్దాం అండ్ లైక్ చేద్దాం. ఈ వీడియోని 10 మందికి షేర్ చేద్దాం. మనం చేయాల్సిందల్లా 10 మందికి పంచామనుకోండి, మనకు ఆ దేవుడు, ఆ విశ్వం ఏదో విధంగా మనకు అదృష్టాన్ని ఇస్తుంది అన్నట్లు. కాబట్టి మనం కామెంట్ చేద్దాం, మనం అఫర్మేషన్స్ చేసుకుందాం, ప్రతి ఒక్కటి మనం అనుకునేది సాధిద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు అండ్ జై హింద్.